పెద్ద చెరువు మనవాడ, పెద్ద చెరువు. కమ్మ దింగుతున్నారు, అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఆర్సిట్ తోలదు అనమాట వాటర్. అమ్మ బాబోయ్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలమ్మా. ఎంత బాగున్నానంట, సరిపోయింది. నీ అమ్మ మన ఇసుక మాఫియా చేస్తుర్రు వీళ్ళు. ఏంద్రా అదోలా, ఇల్లంతా లోడింగ్ విత్ సౌండ్ బాక్సెస్. ఇది కొత్తగా తయారు చేసుకున్నాడు. నా లైఫ్లో అత్యంత దరిద్రమైనది ఒకటి జరిగింది, అది ఈ రోడ్లోనే. ప్యాచ్ వర్క్. ఒకసారి బండి చెక్ చేద్దాం. ఆల్ ఓకే అని అడుగుదాం. అన్నీ ఓపెన్ చేయలేదే. ఓకే, విజయనగరంలో గుర్తుపెట్టుకో, బుల్లెట్ ఎనీ ప్రాబ్లం ఇక్కడ ఈశ్వరన్న తీసుకొచ్చే. ఈశ్వరన్న చూస్తాడు నీట్గా, చాలా బాగా చూస్తాడు అన్నయ్య. ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం అనుకున్నా బండి కండిషన్. నేను ఇంకా వేరంగా బయలుదేరుతున్నాను, అందుకే నాకు తెలుసు అన్నయ్య టైమింగ్ 9 ఆ టైంకి, అందుకే ఇంకా రాలేదన్న. ఓకే, పెద్ద చెరువు మనవాడ, పెద్ద చెరువు. వెళ్తావా మనవాడ? వెళ్ళు, పెద్ద చెరువులో దూకాయి. అన్నా ఏ ఊరు మంది? ఇంకో ఆడొచ్చాడు, వీళ్ళు నా మీదకి వచ్చేసాడు. ఇట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు a న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మనం పార్వతీపురం వెళ్తున్నాం. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. వర్షాలు పడుతున్నప్పుడు మా ఊర్లో డ్యాములు, పొలాలు, నెక్స్ట్ లెవెల్ అందాలన్నీ బాగా కనబడతాయి. అన్నిటిని ఆస్వాదించడానికి ఈరోజు మనమైతే పార్వతీపురం అయితే వెళ్తున్నాం. నా సొంత ఊరు 1.5 పైన అవుతుంది నేను వెళ్ళి. మా మాయలు అక్కడి నుంచి గరువు వెళ్ళి, అది ఇంకా లోనికి 15 km అలాగా ఉంటుంది. అక్కడ ఇంకా బాగుంటాయి పొలాలు గట్ట. ఆస్వాదిద్దాం గట్టిగా. ఈ 10 రోజులు మంచి మంచి వీడియోస్ తీద్దాం. ఏందయ్యా ఎంతకో గొయ్యి ఉన్నాయి, బండి దిగి తెలుస్తుంది మళ్ళీ. అయ్య బాబాయ్ పడకమంటది. ఇది మన ఊరు వైపు కాబట్టి మనల్ని ఎవరు రాపేది. పదా చూసుకుందాం. చూడు అమ్మ, మామిడి పళ్ళు వచ్చేసాయి, తాటి ముంజలు అన్నీ నాకు ఇష్టమైనవే. పార్వతీపురం వెళ్తాం కదా, అక్కడ ఇంకా బాగుంటాయి, తీసుకుందాం అక్కడ. ఇప్పుడు బ్యాగ్ వేసుకోవడం లేదనమాట. పార్వతీపురం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొంచెం వెనకాల ఎవరు ఉంటారు కదా, అప్పుడు కొనుక్కుందాం. నాకు చాలా ఇష్టం. ఈ రోడ్డు అంతా అమ్ముతున్నారు, నాకు తెలిసి ఇది ఏ ఊరో తెలీదు, కానీ ఇక చాలామంది తాటి ముంజలు, మామిడికాయలు, రసాలు అన్నీ వచ్చేసాయి. నైస్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ రోడ్లో చాలామంది అక్కడ కూడా ఉన్నారు. బా మామ ఇక ఇక్కడ కూడా అమ్ముతున్నారా? ఇక్కడ 2 దగ్గర ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అయ్యో బాబాయ్, చాలా అమ్ముతున్నారు. నాకు తెలిసి ఇది గొట్లం దాటిన ఒక 5-10 kilometers 10 దాటిన తర్వాత పొలము. ఇలాగ పల్లెటూరు వైపు వచ్చి కొనుక్కుంటే మాత్రం ప్లస్ సైడ్ అంటే వాళ్ళు ఏవి వాటర్ మ్యాక్స్, వాళ్ళు పండించి అంతా న్యాచురల్గా పండిస్తారు, మంచిగా పెస్తారు ఏదైనా. అందుకు ఇలాగ పల్లెటూరు వైపు వచ్చి కొనుక్కోవడం బెటర్. తినాలి అనుకుంటే ఈ రోజుల్లో ఫుడ్ ఎంత నాశనం అయిందో మీకు తెలుసు. ప్రతిదీ కల్తీ, ఏ తిందామన్నా కల్తీ. అందుకనే కొంచెం తినేటప్పుడు కొంచెం ఆలోచించుకుని తింటూ ఉండండి, బెటర్. మన బతికిందే తినడం కోసం, ఆ తిండినే వీళ్ళు కల్తీ చేసేసారు. నిజంగా చెప్తున్నా, సంపాదించిన ప్రతివాడు తినడానికి కోసమే, ఇంకో దేనికోసమో కాదు. అది మర్చిపోయి తర్వాత వేరేగా ప్రవర్తిస్తున్నారు, అది వేరే విషయం.
కానీ మనిషి అన్నాడు బతికేది తినడం కోసమే. అది మీరు గుర్తుపెట్టుకోండి. కల్తీ చేసుకోకండి, కల్తీ ఫుడ్ తినకండి, బీ అవేర్ అనమాట. జాగ్రత్తగా ఉండండి కొద్దిగా. లైఫ్ అసలుగా షార్ట్ అంటే వీళ్ళు ఇంకా షార్ట్ చేసి పారదొప్పుతున్నారు. దుమ్ము లేపుకుని వస్తున్నారు అందరూ. సరిపోయింది అన్నా నీ అమ్మ పిచ్చిన కొడుకులు తయారయ్యారు అక్కడ. సెకండ్ స్లోగా వెళ్ళడానికి ఏట్ అయిపోయిందో. షుగరు ప్రతి ఏడికి షుగర్ ఎక్కువైపోయింది ఈరోజు. ఇందాక లాటోడు అంతే, ఇప్పుడు ఈడు అమ్మా గేట్ వేసేస్తారు. అబ్బా గేట్ ఎక్కండి రా అన్నా గేట్ 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 వచ్చాను వెళ్ళిపోతానే అన్న దండం పెడతానే పుణ్యం ఉంటుంది. ఆగే జర ఆగే ఆగండి బస్తా పడిపోతాను అన్న వేసేసాడు. మా ఫోటో తీసాడు అన్న, రైల్వే అన్న ఫోటో తీసాడు. అక్క లేవక్క నిజంగా లేవక్క నిజంగా కెమెరా అక్క వీడియో తీస్తాను అక్క. మాది విజయనగరం అంటే పాతిపర వెళ్తుంది అక్క. ఎంత బాగున్నానంట సరిపోయింది. ట్రైన్ వచ్చింది. దుమ్ము లేచిపోతుంది. మొత్తం అంతా హైవే, కాకపోతే ఇది ఒక్కటే బాగోలేదు, ఎప్పటి నుంచో బాగలేదు ఇది. మా అన్న బాగా రెడీ చేసిండు ఈ రోడ్డు మాత్రం. అసలే 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా దీన్ని బాగుండను నేను చూడలే. ఇంత గలీజ్గా ఉండేది తప్ప ఇప్పుడు ఏదో కొంచెం అల్లగలుగుతున్నాం, కొంచెం ఏదో రెడీ చేశారేమో ఇసుకేసారు అనుకోవచ్చు. ఇంకా ఆ మధ్య అయితే అసలు వచ్చేవాళ్ళమే, అసలు తీసేవాళ్ళమే కాదు బండి, అలాగ ఉండేది రోడ్డు. దుమ్మారం లేపుతుర్రయ్యా. లోన ఇంకో మాస్క్ ఉంది కానీ ఈ పొల్యూషన్కి సస్తం ఏదో ఒక రోజు. సిగరెట్ కంటే ఇవి కంట చూడు. ఇంకా మనాలి పోవాలి సార్, మనాలి. అక్కడైతే ఫ్రెష్ గాలి దొరుకుతుంది. పోదాం, ఎవ్రీ బైకర్ డ్రీమ్ అదే, మనాలి పోదాం. మనకి ఒక రోజు టైం వస్తుంది, డబ్బులు ఉంటే చేతులు చాలు, టైం కాదు ఇక్కడ రావాల్సింది, పైసా హే. ఇక్కడతో అయితే బ్యూటిఫుల్ హైవే అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన రోడ్లు అయితే స్టార్ట్ అవుతాయి. 80 అంటే దబ్బుది, ఇక్కడ చూసుకుని పోవాలా. ఏమైంది, ఓవర్టేక్ చేయొచ్చు కదా. ఇక్కడ దాకా హైవే వేసారు. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఈ పాట ఉందా, ఈ పాట అటు వెళ్ళిందా చూపిస్తా మీకు. కొంచెం ఒక 2 కిలోమీటర్ల కానీ కనబడిపోతుంది రిజల్ట్. వెయిట్ అండ్ సీ. 2 కిలోమీటర్ కూడా అవసరం లేదేమో. సాలూరు సైడ్ ఒకసారి చాలాసార్లు వెళ్ళేటండి మా ఆయన ఉన్నప్పుడు. ఎన్ని గుళ్ళు ఉంటుంది తెలుసా అక్కడ. అబ్బా కొండపైన శివాలయం ఒకటి ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొండ లోపల కొంగుని వెళ్ళాలన్నమాట. అన్నీ బాగుంటుంది, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా ఒకరోజు నేను మా మాయ ప్లాన్ చేస్తాం. ఇదిగో చెప్పిన రోడ్డు అంతా ఇలాగా ఉంటాయి, గతకలుగా. ఇదిగో అమ్మా చెప్పానా, జస్ట్ మిస్. ఇదిగో ఈ రోడ్లు ఇంక చాలా, అమ్మ బాబాయ్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలమ్మా. స్టార్ట్ అయ్యాయి అమ్మమ్మ కూడా రోడ్లు. వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు రోడ్లు గట్ట మంచిగా అయితే నాకు తెలిసి బాగా ఎయిర్ గట్టిపడింది. ఇప్పుడు మనకు మంచి రోడ్లు వస్తాలే,
కొంచెం టైం పడుతుంది, కానీ మంచి రోడ్లు వేస్తారు. వర్షాలు పడ్డా కానీ నీళ్ళు లేవు, ఎండిపోయి. మన వాళ్ళు ఇసుక మాఫియా చేస్తుర్రు వీళ్ళు, దొంగసాలే. మన వాళ్ళు ఇప్పుడు ఇసుక లీగల్ చేశారు కదా. ఓకే, తీసుకెళ్ళిపోండి. ఈ రోడ్ బాగా చేసిర్రు అబ్బా ఇక్కడి నుంచి. ఈ రోడ్ చాలా బాగా చేశారు ఇక్కడి నుంచి. నెక్స్ట్ లెవెల్ రోడ్స్. ఈ రోడ్ మన పాతపురం వరకు ఎలాగా ఉంటే మన బాగుతాను బండి. ఇక్కడతోనే ఎండ్ అయిపోయి సార్. నిరంజన్ గారు చెప్పినందుకు 3 ఉత్సాహం పోయింది. తెలుసా అక్కడ ఇంకా పెద్ద కథలు అయ్యి ఉంటాయి, అందుకే చేసి ఉంటారు బాగా. ఈ గుడి చాలా బాగుంటుంది చూడండి. నీళ్ళు ఆపుకుందాం కాసేపు. అక్కడ నువ్వు ఉంది, బాగుంది, చిన్న పెట్టు చూడు అక్కడ కరెక్ట్గా ఎత్తట్లేదేటే. మనకే మంచిది అయితే మాకు ఫోటోకి బండికి. ఇంత బాగుంది అయితే. చట్నీ కింద పెట్టా మంచిగా, చాలా బాగుంది. నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళకి పాములు ఉండకపోవచ్చు వాళ్ళయ్యా. బాగా తడిసిపోయింది. బా ఏం రో నువ్వయ్యా. సరే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. పా చేపలు ఉన్నాయి. అదిగో తాళంగా పడిపోయింది అనుకో, తోలు తీరిపోద్ది. ఇవన్నీ చేపలే బాబా. నైస్. అబ్బా ఏం రోడ్ రా నాయనా ఇది, ఇంకా గలీజ్ రోడ్ ఇది. జుమ్ అంటుంది ఇప్పుడు. స్పీడ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. చూడు గోతులో దిగిందంటే బండి పటక్మంటుంది, తర్వాత నా గుండెకి పట్టమంటుంది. అందుకని చాలా మెల్లిగా వెళ్తున్నా. బొబ్బిలి ఎంటర్ అయ్యాము ఇప్పుడే. బొబ్బిల్లో రాజుగారి కోట, ఈ బ్రిడ్జ్, ఇంకా చాలా ఉంటాయి చూడాల్సినవి. ఈ బ్రిడ్జ్ నైట్ టైం బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలాగే కోట దగ్గరకు ఒకసారి వెళ్ళా, చాలా బాగుంటుంది కోట కూడా. రాజుగారి కాలేజ్. మన హనుమాన్ విగ్రహాలు ఇలాంటివి పెద్దవి ఇక్కడ ఒకటి, మళ్ళీ విజయనగరం వెళ్ళే దారిలో ఒకటి ఉంటుంది, మళ్ళీ రామనారాయణ ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, ఇంకా ఉంటాయి ఇటు సైడ్ చాలా. నేను చూసినవి అనమాట, ఇవి పెద్దవి అనమాట. హనుమాన్ విగ్రహం, హనుమాన్ జీ స్టాచ్యూస్. ఈ బ్రిడ్జ్ నా ఫేవరెట్ బ్రిడ్జ్ అనమాట. ట్రైన్ వెళ్తుందో పక్క, ఎందుకంటే ఈ కిందన చాలా నీళ్ళు పారుతాయి, బాగుంటుంది వ్యూగా. చూడు కింద కనిపిస్తుందా, ఇది చాలా తక్కువ, ఇంకా చాలా ఎక్కువ నీళ్ళు పారే రోజులు కూడా ఉన్నాయి. ఒక షార్ట్ వీడియో ఉంటుంది నాకు ఇన్స్టాగ్రామ్లో, చూడండి. పక్కన ఇంకో బ్రిడ్జ్ కడుతుంటే, బ్రిడ్జ్ కూలిపోయి స్టేజ్కి వచ్చేసింది, అదో కొత్త బ్రిడ్జ్ కడుతుర్రు అక్కడ, కన్స్ట్రక్షన్ అవుతుంది చూసారు అది.
ఈసారి మన బండి వచ్చినా కూడా లారీ వెళ్ళలేని అంత ఇది అనమాట ఇరుకది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోగానే ఇంకా కొంచెం ఈ బ్రిడ్జ్ కొంచెం ఫ్రీ అవుతుంది. ఆ బ్రిడ్జ్కి ఊలిపోయే స్టేజ్ కూడా వచ్చింది, ఒక క్రాక్స్ కూడా వచ్చాయి కిందన. పోలీస్ అన్న ఇలా అన్నారు, అమ్మ జీనమ్మ మిస్. అక్కడ ఎవడో అడ్డంగా ఉన్నాడు అక్కడ అన్నయ్య, నన్ను అందుకే చూడలేదు. నేను ఇప్పుడు అక్కడ ఫేస్ స్టాండ్ చేసినప్పుడు చూసారా, అన్నయ్య నా వైపు ఇలా చూస్తున్నాడు. జస్ట్ మిస్ దొరుకుతారు పిసుకుతారు ఇంకా ఆ బండికి. అంటే మాట్లాడుకోవచ్చు ఆ తర్వాత విషయం, కానీ ముందు మాత్రం బ్యాండ్ బజార్ అవుతుంది. ఇది బ్యాక్ మొత్తం కప్పేసుకున్నారు. ఎలా కనపడుతుంది మీకు బ్యాక్ ఎవరు వస్తున్నారని అన్నయ్య? కొంచెం చూసుకోండి నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు. కార్లో చూడు మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం కవర్ ఆయిల్కి. బ్యాక్ సైడ్ ఎవరు వస్తుందో ఎలా తెలుస్తుంది? ఫోన్ మాట్లాడుతున్నాడు అన్నయ్య, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. వెనక్కి ఎవరు వస్తున్నారో తెలియదు. కొంచెం జాగ్రత్తగా ఉన్నాను అబ్బా, లైఫ్ రిస్క్లో పెట్టద్దు. వాటర్ తాగాలి, వాటర్ బ్రేక్. వాటర్ కాదు వాటర్ బ్రేక్, వాటర్ వాటర్. ఆర్సిడ్ బిత్ ఉండదు అనమాట. వాటర్ ప్యాచ్ వర్క్, ప్యాచ్ వర్క్, ప్యాచ్ వర్క్. పూరా బుక్ ప్యాచ్ వర్కే చెప్తున్నా కదా. ఇటు సైడ్ రోడ్డు మొత్తం పూరా బుక్ ప్యాచ్ వర్క్ అని డైలాగ్ ఉంటుంది చూసా, అలాంటిదే. పూరా బుక్ ప్యాచ్ వర్క్, అక్కడక్కడ పర్లేదు, మిగతాదంతా దరిద్రమే. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పెద్ద స్విమ్మింగ్, చాలా బాగుంటుంది అసలు స్విమ్మింగ్ పూల్. ఇక లోనికి వెళ్ళాల్సి అద్దబ్బా మంచిగా నాకు చెప్తా. ఇదిగో పార్వతీపురం నుంచి ఇక్కడికి ఒక 14 కిలోమీటర్స్ అలాగ ఉంటుంది. ఫ్యామిలీ రెస్టారెంట్ ఎస్ఎస్ అని ఈ లోనికి వెళ్తే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఈ లోనికి వెళ్ళాలి. పార్వతీపురం నుంచి వచ్చిన ఒక 14 అలా కిలోమీటర్స్కి ఇటు వెళ్ళాలి. ఇదిగో గుర్తుపెట్టుకోండి, ఇది ఫోన్ నెంబర్లు కూడా చూసుకోండి. ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంటే అక్కడ ఆగి ఎందుకుని ఇక్కడ వచ్చి దెబ్బ తినేసి వెళ్ళొచ్చు. ఇదేంటి ఇక్కడ చాలా ట్రాఫిక్, మొత్తం అన్ని లారీలే ఉన్నాయి. ఎందుకు ఎంత ట్రాఫిక్ బాబా? కనిపిస్తుందంత ట్రాఫిక్. ఇంత లారీలు, అన్ని లారీలు బస్సులే ఎక్కువ, బైక్లు లేవు. మళ్ళీ ఉన్నాయి మరి అన్నీ లేవు బైక్స్, అన్ని లారీలే. ఏం చెకింగ్ అవుతుందేమో మరి, చెకింగ్ అవుతున్నట్టు ఉందా? చెకింగ్ అవ్వట్లే, ఇక్కడ చెకింగ్ అవ్వాలి, చెకింగ్ అవ్వట్లే. నేను ఎంత ట్రాఫికా? తాటి మంజులు, తాటి మంజులు, తట్టి మంజులు, తట్టి మంజులు. వెళ్దాం తినడానికి సాయంత్రం. అలాగా మనం ఉంది పల్లెటూరులోనే కదా, చాలామంది ఇస్తారు మనకు, అడిగితే చాలు. దొరికినప్పుడు బాధ ఇవ్వాలి. మళ్ళీ దొరికింది. ఓకే, ఇది మాత్రం ఇస్తే చాలు. ఇది కూడా వచ్చా మా ఊరు వచ్చాం. మా ఊరంతా అందమంతా ఎట్లా తెలుసా, ఇక్కడ స్టార్ట్ అయ్యి చూడు, మళ్ళీ ఆ చివరి ఎండింగ్. మా ఊరంతా నాకు ఇష్టమైన పాట ఇది. ఇక్కడ ఓన్లీ స్ట్రైట్ రోడ్డు, ఎంత ఎంజాయ్ చేయొచ్చు తెలుసా. ఊరు మొత్తం ఒక స్ట్రైట్ రోడ్లో ఉంటుంది, కానీ ఊరు చాలా పెద్దది అటు ఇటు చూస్తే. కానీ చూడు ఈ ఫ్లవర్స్, గార్డెనింగ్ బాగుంటుందబ్బా. ఎంతైనా ఊరే. నేను ఇలాగ దగ్గరికి వెళ్దాం, చాలా రోజులు అయింది దగ్గరికి. మొన్నే వచ్చారు కదా వైజాగ్, కానీ మళ్ళీ ఒకసారి వెళ్దాం. అంటే రాయుడు ఉన్నాడు ఇక్కడ, రాయుడు డుంపుగాడు ఉన్నాడు రాయుడు సంగతి చెప్తా నాకు. ఫ్రీ ఫైర్ ఏదో ఆడుకుంటున్నాడు సీరియస్. రా ఏటి సంగతే? ఎటు బయలుదేరి
ఇక్కడికే నీకోసమే. పాతిపురంకి ఒక 10 రోజులు ఉందని వచ్చాను. చాలా రోజులు అయిపోయింది కదా. ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా? ఫ్రీ ఫైర్ కదా ఆడతారు. పబ్జీ ఆడు కదా. పబ్జీ ఆడతావు ఏంటి? పబ్జీ నేను ఆడతాను రా. దోలే ఉంటావా? ఉంటాను రా. 10 రోజులు ఉంటాను. 10 రోజులు ఉంటాను. 10 రోజులా? ఎక్కడ ఉంటుంది? మా వాయింటికి గరుబిల్ వెళ్ళిపోతాను. వస్తాను. మనం తిరుగుదా అంటే ఫోన్ చేయి, వచ్చేస్తాను. తిరుగుదా అంటే ఫోన్ చేయండి, వెళ్దాం. అక్కడికి వెళ్దాం. మన జంజావతి డ్యామ్కి వెళ్దాం. సాయంత్రమా? రేపు వెళ్దాం సాయంత్రం. ఇవాళ చెర దెబ్బతుంది. రేపు వెళ్దాం. వర్షం కూడా పడే టైం ఉంది. పడుతుంది కదా, ఇలాగ వర్షాలు ఉన్నాయట కదా. నీళ్ళు బాగుంటాయి నీట్గా. నువ్వు, నేను, పండుగాడు, ఇంకా సాయి, ఇంకా అలాగలే. సరే అయితే ఓకేనా? మర్చిపో. నువ్వు కానీ ఫోన్ చేయలేదా? దౌడపల్లి రాలిపోతాయి. చూద్దాయి సెల్లు. ఈ సెల్ మాటలు ఎన్నిసార్లు చెప్పు నాకు చెప్పు. ఉన్నారమ్మా, ఉన్నారు, బయటే ఉన్నారు. సంవత్సరాలు ఎన్ని కట్టిర్రయ్యా? ఇక్కడ అప్పుడు మా ఇల్లుళ్ళు ఉంటాయి. ఎవడే వీడియో కలిసింది. మా ఆంజనేయ టెంపుల్ పక్కనే మన నీలగఢ షాప్ చూడు. స్క్రీన్ షాట్ స్టూడియో. నాకు తెలిసి పంటలన్నీ అందరు ఇక్కడే ఉన్నట్టున్నారే. కమ్మ దింగుతున్నారు. అప్పుడే స్టార్ట్ అయ్యింది. అనుకున్నానన్నా కమ్మ దింగ మొత్తం మార్చాడన్నా. ఏజెంకి వెళ్తున్నారా? మేము వెళ్ళినప్పుడు ఆజంకే కదా. నేను ఇక్కడ ఉంటాయి కదా ముందు రావడానికి. 10 రోజులు ఏదో తిరుక్కుందని వచ్చాను. ఉత్తినే మళ్ళీ పండగకి వస్తానా? ఇప్పుడు వెళ్ళిపోతా. ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నావు? అసలు ఫస్ట్ నెల అంతా నీట్గా మెల్లిగా లైట్ లిఫ్ట్ చేసి అప్పుడు ఎత్తాను నేను. పాటలు పెట్టేస్తాడు చెవులో. రామ్ చరణ్ 2 పాటలు పెట్టేసి ఏ బండి ఎగరేస్తా? అలా వీడియోలో నేను గట్ట ఎగరేయలేదన్న బాబు. అవి మనం ఎలాగ ఎగరేస్తాం? మనం ఎగరేస్తే మన ఏదో కాలు చేతులు పెట్టేస్తా అక్కడే. ఇది ఎగిరితే ఏట్లేదు, పాటలు బయటకు వచ్చేస్తాయి పక్క. దీన్ని ఎగిటి ఎడగాస్తామన్నా. అది ఎగిరి అంత ఎగురుతుంది చూసా ఒక్కొక్కరు. లేపేస్తారు కాకపోతే ఇవన్నీ కొట్టేస్తాయి. చాకులు అన్నీ పేలిపోతాయి. ఎందుకంటే హెవీ వెయిట్ పడిపోద్ది కదా జాక్ మీద. ఈ హెల్మెట్ 5. స్టోరీ బేటా. ఈ ఆడియో మైక్ వచ్చి ఇది ఒక 500. ఇది ఇప్పుడు 2ది ఇవాళ వచ్చింది. ఇది వచ్చాక ఇది పట్టుకుని వచ్చాను నేను. స్నాపరీ ఏటన్నా టోనీ అన్న? ఇటు ఇప్పుడు వెళ్తావేటి? సరే అయితే అన్న, అలాగే ఫోన్ చేయి. బాయ్. చాలా రోజులకి అన్నయ్యలతో టైం స్పెండ్ చేస్తా. మన ఎలాగాడితో కూడా అబ్బో.
పార్వతీపురంకి బ్యూటిఫుల్ రోడ్ ఇది. చూడండి మీరే, చెట్లు ఇంత బాగుంటాయో అటు ఇటు. సెక్సీ రోడ్ ఇది, నాకు చాలా ఇష్టమైన రోడ్డు. ఇక్కడ ఎక్కువ పోలీస్ చెకింగ్ కావాలి ఈ మధ్య, అవుతుందంట. ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. తాటిమంజలు పెడతారా? రేపు ఎప్పుడు వద్దాం తినడానికి. ఓ ఇది ఒక్క చిన్న స్ట్రెచ్ బాగోదు, కానీ తర్వాత అంతా సూపర్ రోడ్స్ ఇవి. షార్ట్ కట్లో ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఉంటుంది, డ్యామ్ మీదకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది, చూపిస్తాను ఆగండి. అస్సలు ఇట్లా ఉంటుందంటే ఇది నేను వెళ్ళాల్సింది ఆ ముందు, నేను ఎక్కడ తీసుకోలేను లెఫ్ట్. కానీ ఇక్కడ మీకు ఈ డ్యామ్ చూపిద్దాం. ఈ బోట్ షిగర్ కూడా ఉంది ఇక్కడ. వర్షాలు పడ్డాయి కదా, కొంచెం రోడ్స్ అటు ఇటు లాగుతున్నాయి. ఓకే, నో ప్రాబ్లం, మనకు ఆఫ్ రోడింగ్ అలవాటే కదా, చేసుకుంటూ పోదాం. ఆ వ్యూ ఎంజాయ్ చేసుకున్నట్టు. లెఫ్ట్ సైడ్ అంతా చూడండి అమ్మా, ఎంత బాగుంటుందా. బోట్ షిగర్ కూడా ఉంది అక్కడ. విజయనగరంలో కూడా పెట్టారు బోట్ షిగర్, తాడిపూడి రిజర్వాయర్లో. పడిపోతుంది క్లియర్గా చూస్తే, ఇక గట్టి కనబడేది కదా అప్పుడు. ఈ పై వరకు ఉండేవి నీళ్ళు. ఎండాకాలం బాగా వాటర్ పట్టుకుపోయింది. ఇంకో బోట్స్ నాకు బోట్ షిగర్ లేనట్టుంది, క్లోజ్ అయినట్టుంది, ఇక్కడ తిరగట్లేనట్టుంది అది. ఇక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు నాకు నీళ్ళు అక్కడ ఉన్నాడు కదా, ఆడు నేను గెంతినంత గెంతుడు ఇక్కడ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా నేను వాడు. నేను చెప్పా కదా తాటిపూడి రిజర్వాయర్ వెళ్ళినప్పుడు ఆ వీడియోలో కూడా మిస్ అవుతున్నాను. ఎందుకంటే ఇగో ఈ డ్యామ్లో మేము ఇక్కడ ఇంత ఫుల్ గెంతుకునే వాళ్ళం. అది నేను మిస్ అయింది ఆడితో. ఇప్పుడు మళ్ళీ గెంత అంటే అవ్వదు, ఫుల్ వాటర్ ఉంది, ఫుల్ వాటర్ ఫ్లో ఉంది. చూద్దాం, వెళ్దాం. అడిగితే నన్ను గెలుస్తాను. నా లైఫ్లో అత్యంత దరిద్రమైనది ఒకటి జరిగింది, అది ఈ రోడ్లోనే చూపిస్తున్నానండి. దానివల్ల నా లైఫ్లో చాలా ఇదైంది. ఆ రోడ్డు ఉంది, ఈ పాయింట్ ఉంది, ఆ పాయింట్ కరెక్ట్గా ఆ చికెన్ షాప్ సంథింగ్, ఆ జ్యూస్ షాప్. ఈ రోడ్లో నుంచి వస్తుంది మా కారు వచ్చి ఇక్కడెక్కడ సంథింగ్ ఒక గొంతు ఉండే, అన్నయ్య ఆ గొంతులో దింపి తిన్నంగా వెళ్ళి బస్సుకి వెళ్ళి పెట్టేశాడు. బస్సుకు గుద్దిన తర్వాత ఏంటైంది, ఆ బస్సులో మా కార్లో అయితే ఏదైతే కూలెంట్ పైప్ ఉంటుందో పగిలి నా కాళ్ళలో పడిపోయింది. మొత్తం నీళ్ళంతా నా కాళ్ళలో వెళ్ళిపోయి నేను అన్కాన్షియస్ అయిపోయా. అన్కాన్షియస్ అయినా 2 నెలలు నా బుర్రలు డాష్ బోర్డ్ తగిలిగా నేను అన్కాన్షియస్ అయిపోయా ఫుల్. మొత్తం అసలు స్పృహ లేదు నాకు. ఏమైంది, ఇంకా నా కారు అంతా కాలిపోయింది, బర్న్ అయిపోయింది. నరకం చూస్తా. ఇప్పటివరకు నాకు అది రికవరీ అవ్వలే. లెగ్ పెయిన్ చాలా వస్తుంది, నేను ఎక్కువసేపు నించోలేను. లెగ్ పెయిన్ రావడం, ఇంకా దానివల్ల చాలా వచ్చినాయి నాకు. పర్లే, ఏం కాదు. కాలు అయితే పోలే కదా, జస్ట్ కాలు మీద చిన్న కాలింది, కాలు అయితే పోలే. హ్యాపీ ఫర్ దట్. చాలామంది కాలు లేకుండా కూడా లీడ్ చేస్తున్నారు. జస్ట్ నాకు కాలు బర్న్ అయింది అంతే కదా, ఇట్స్ లైట్. లైఫ్ అనుకో, లైఫ్ మూవ్ అవ్వాలంటే ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. ఈ వీడియోలో ఇంకొన్ని మంచి క్లిప్స్ పెట్టిన తర్వాత ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఈ ఊరుకున్న ఒక పెట్రోల్ బంక్ అది చేసాం. రావడమే మనకి గేదెల వెల్కమ్ చెప్తున్నాయి. థ్యాంక్స్ బాబాయ్ వివేంద్ర. ఓకే, పవరం కూడా వెల్కమ్ చెప్పింది. పవరం అది పవరం కాదు. ఓకే, గరుగు బిల్లి మాయలూరు. అందరూ ఎలా చూస్తారయ్యా, ఏదైనా ఇంక రంతవాస్ కప్పలాగా నన్ను చూస్తున్నారు అందరూ. చూడండి ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. ఇక్కడ కోళ్ళు గట్టు ఉంటాయి, కోళ్ళు మట్టించామా మనకి అయిపోద్ది. కోడి తీసుకెళ్తారు మనం కూడా. ఇక్కడ ఉండాలి. మా మాయ లేడే, రామాలయంలో కూడా లేడు. పంతులు గారు ఇంట్లో ఉన్నారా?
డోర్ తీయండిరా. ఆగిపోయింది. గుడ్ మార్నింగ్ 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 గుడు మార్నింగ్. మ్యాన్ నల్లటి మబ్బుల నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు. కళ్ళు ఎట్టు చూస్తాను బా జిగ్గు ఉంటుంది. బా 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 క్లైమేట్ అదిరిపోయింది, వెళ్ళే రోడ్ అదిరిపోయింది, చుట్టుపక్కల వ్యూ అదిరిపోయింది. సెక్సీ వింటర్లో నిన్న ఎందుకు తెలుసు ఎండ్ చేయలే వీడియో. ఈరోజు వీడియో తీసి పెడదాం, తర్వాత ఎండ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే చాలా బాగుంటుంది ఈ రోడ్డు, చూపిస్తా కదా, చూస్తున్నారు కదా మీరే. ఎంత బాగుంటుంది అంటే అంత సెక్సీ ఉంటుంది. ఓ ఇసుక రాగింద్రు, స్పీడ్గా వెళ్ళి ఉంటే దుమ్మా దుమ్మా. ఇప్పుడు చూడు అమ్మ ఇనపరేకు అది. ఇటు సైడ్ మొత్తం లేక్ వ్యూవా, ఇటు సైడ్ మొత్తం ఇటు సైడ్ అంత పంటలే అంతా. చూడు నీకు కనిపిస్తున్న ఎంతవరకు కనిపిస్తుందో నువ్వే చూడు, అదంతవరకు పంటలే. ఇది ఇటు సైడ్ కూడా పంటే, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇటు సైడ్ కూడా మొత్తం 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 గ్రీనరీతో ఫుల్ అయిపోయి ఉంది. పిచ్చగా చేయొచ్చు. అందుకే పల్లెటూరు అందుకే వచ్చా, ఒక 10 రోజులు ప్రశాంతంగా ఉందామని. చూడు ఆ నెల్ల మబ్బులు, అక్కడ కొండ, ఈ సీనరీ చూడు నెక్స్ట్ లెవెల్. ఇటు చూడు, ఇటు చూసినా నీకు ఆ పచ్చని పొలాలతో మొత్తం గ్రీనరీ లోడ్ చేసి ఉంది. ఈ మధ్యలో ఇంకెక్కడికైనా తిరిగితే ఆ క్లిప్స్ కూడా దీంట్లో యాడ్ చేసి అప్పుడు ఈ వీడియోని ఎండ్ చేస్తా. మీరు చూడాలంటే ఎట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలా. సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట కొట్టారు అనుకోండి, మీకు మంచి మంచి వీడియోస్ ముందు కనపడతాయి. ఓకే, ఒకప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు ఎవ్వరు ఆడట్లేదు. ఇక్కడ మొత్తం గడ్డి వచ్చింది. ఒకప్పుడు వీడియోలు ఉంటాయి దీంట్లో, నాకు తెలిసి షార్ట్ వీడియోస్. మన యూట్యూబ్ ఛానల్ ఎక్కడో లాంగ్ పాతికిపోయి ఉంటాయి, అవి వెతికితే కనపడతాయి. ఇక్కడ ఎంత బాగా ఆడుకునే వాళ్ళం. ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది, చెట్టు కొట్టిస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ. ఇదిగో ఈ పెద్ద కొమ్మ ఉంది కదా, ఈ చెట్టు అదే ఏదో డిఫరెన్స్ వస్తుంది అనుకున్నా, ఆ చెట్టు కొట్టేశారు. ఇదంతా ఒకప్పుడు మంచిగా ఆడుకునే వాళ్ళం, అయిపోయింది. నీ చెట్టు కింద చిన్నలు ఇలా ఆడుకుంటున్నారు గేమ్. ఇలాగ ఉంటుంది అబ్బా, భలే ఉంటుంది. ప్రశాంతంగా ఉంది. చెట్టు కింద కదా, ఎండ కూడా తాదు, ప్రశాంతంగా ఆడుకోవచ్చు. 24 గంటలు గుంటలతో పులిహార వేయడం తప్పటికి ఇంకేట్లేదు. అంత అయిపోయింది, సిగ్గుసారం లేదు. గుంటలతో పులిహార వేసుకుని ఇంటర్ అక్కడ చాలు అవి చూడరు. నువ్వు ముందు సిగ్గులేని నా కొరక ఈ గుంటలతో అందరితో మేడం కూర్చోండి ఇలాగనే. వదిలి ఒక వదిలేదు ఎంతసేపు మాట్లాడుతున్నాడు. 14 నిమిషాలు మా మాయలు ఇంట్లో ఎన్ని ఉన్నాయి చూడు. ఈ సౌండ్ బాక్సులతో ఉంటుంది మొత్తం ఇల్లు అంతా చూపిస్తుంది. చూడు ఎన్ని సౌండ్ బాక్స్ ఉన్నాయో. ఇది డిస్క్ లోడ్ చేసిన అనుకుంటా. ఇదో సౌండ్ బాక్సా, ఇక్కడ ఎన్ని ఉంటాయి చూడు. ఆ స్పీకర్లు కనెక్ట్ చేసాడు. ఆ సౌండ్ బాక్స్లు అక్కడ ఉన్నాయి చూడు. ఇక్కడ ఈ ల్యాప్టాప్ ఇది ఇంకో చూపిస్తా చూడు. ఇగో బయట ఇంకా ఈ సౌండ్ బాక్స్ వస్తుంది. ఇల్లంతా రేడియో ఇదినట్టు ఉంది. ఇంకా చూపిస్తా చూడు. ఇల్లంతా లోడింగ్ విత్ సౌండ్ బాక్సెస్. ఇది కొత్తగా తయారు చేసుకున్నాడు. 4 స్పీకర్స్ పనిచేస్తాయి. సేమ్ ఇక్కడ అలాగ ఉందో అక్కడ. ఇంకా ఇది చూడు పైన సరింగ్ ఫోకస్ ఇంట్లో కదా, కొంచెం లైటింగ్ పక్కన పెట్టు. యాంప్లిఫైయర్ దీనికి కనెక్ట్ చేసాడు చూడు. మళ్ళీ ఇవి వేరే. ఇప్పుడు మీకు ఈ ల్యాండ్ కనిపిస్తుంది ఇదంతా. ఇదే కానీ ఫుల్ వాటర్ ఉండుంటే ఈ ల్యాండ్ ఏది కూడా కనపడదు, మొత్తం అంతా మునిగిపోయి ఉండేది. అక్కడ కనిపిస్తుంది ఆ ల్యాండ్. ఇగో
ఇవేవి కనపడవు, మొత్తం నీటిలో మునిగిపోయి ఉండేవి. ఇప్పుడు నీళ్ళు లేక ఇగో ఈ స్తంభం చూడండి, ఫోకస్ అట్లా. ఇగో ఇది కూడా బయట కనిపిస్తుంది, ఒక పోల్. నీకు అర్థమైందా? అంత ఫుల్ నీళ్ళు నిండిపోయి ఉండేవి ఎండాకాలం దప్పకి, మొత్తం ఎండిపోయాయి. నీకు అక్కడ చూడు, నీకు క్లియర్ రోడ్ కనిపిస్తుంది చూడు. ఇగో ఇలా రోడ్డు ఇక్కడ ఉందా, ఇదంతా ఒక రోడ్డు చూడు, ఒక స్ట్రైట్ వే కనిపిస్తుందా? ఇగో అక్కడ రోడ్డు కూడా కనిపిస్తుంది చూడండి. అదే కానీ నీళ్ళు ఉంటే అది కనపడదు. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఇక్కడ ఏకంగా మొక్కలు పెరిగిపోయి, ఇది ఎప్పుడు వదలంటున్నాడు వాటర్ దూకి. రే మొక్కడింది అనుకో సీదా కిందకి దిగుతావు. ఇక్కడ చూడు, అక్కడ తాగి ఆ ప్లేస్ లో మ్యాక్సిమం లోతు ఉండదు అంతా. నీ ఎండుకొరే మొఖం లోయలో అక్కడ లోయ ఉండదు, ఇక్కడ దిగాము అనుకో దిగిపోతా లోనకి లాగేద్ది. అమ్మో ఇట్రా గొర్రెకి ఎంతున్నాడు, గెంతుడు గొర్రె పెట్ట మళ్ళీ ఓరయ్యో ఓలబ్బా. ఇది జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదో స్ప్లిట్ చేయాలి. ఏదే ఇది పైన బ్రిడ్జ్ కూడా ఇలా కనబడుతుందా? కింద ఇంకో బ్రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి ఉంది కానీ తుప్పు పట్టింది. అది తేడా అయితే నీకేంద్రా ఆ దోల? ఎందుకు నీకు ఆ దోల? కానీ ఏమాడకమాట ఈ క్లైమేట్ ఇలా ఉంటుందనే, ఈ పల్లెటూరు వ్యూ బాగుంటుందనే ఇక్కడికి వచ్చాం ఈరోజు. విజయనగరం నుంచి నేను రావడానికి కారణం అదే. చూడు ఈ వాతావరణానికి, ఈ ప్లేస్కి, ఇక్కడ ఉన్న చల్లదనం మీకు అంటే మీకు అది తెలుస్తుంది. అదే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఎంత చల్లగా వెళ్తుంది తెలుసా, మంచి మట్టి వాసన వస్తుంది ఒక పక్క నుంచి. బా ఈ పక్క నుంచి ఇలాంటి కొండగొర్రె ఒకడు ఉంటాడు. ఇలాంటి కొండగొర్రెలు మీరు ఏడ్ చేయాలంటే మింగాలి, కామెంట్లో మింగండి. స్కూల్కి వెళ్ళొచ్చావా? బ్యాగు ఈడు ఎరా ఏదది పాన్ మసాలా మెట్లు ఉన్నాయిరా. ఇవన్నీ ఏంటివి? కిందనే ఉన్నారా? ఏ ఆవిడ మందు సీటింగ్ చేసుకున్నాడు రా బానే. ఆవిడ బాగా కనిపెట్టాడు ఈ ప్లేస్ నీదే. చూడు ఎవడో ఒకరికే తెలుసు సీటింగ్. ఏటేస్తాండ్రా మరి ఇలా వెళ్దాం ఎడికి ఎలాగొందరా నేను చెప్తున్నా కదా, ఇది ఒక వీడియోలో తీసింది కాదు. ఇప్పుడు 5-6 రోజులు అయింది. 5-6 రోజులు క్లిప్లు ఇవన్నీ ఒక వీడియోలో వస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలీదు. అడ్జస్ట్ అయిపోండి. ఓకే, డౌన్ యూ.